పైన ఉన్న నిఖిల్ గ్రాఫ్ సోనియాకి పృథ్వీకి ఈ ప్రోమో ప్రకారంగా ఏమైనా సపోర్ట్ చేశాడంటే నబిల్ విషయంలో ఖచ్చితంగా నిఖిల్ అయితే డేంజర్ జోన్ లోకి వెళ్తాడు. నేను ఇది మట్టి ఖచ్చితంగా చెప్తున్నా. నబిల్ ని అలా టార్గెట్ చేయడం నాకేం నచ్చలా. ప్రోమోలు చూశాను, 2 ప్రోమోల్లో కూడా మనోడు ఏం తగ్గలే ఎవడు అన్నాడు సోనియాని. పిచ్చెక్కిపోయింది, కాసేపు మాట్లాడలేకపోయింది. నబిల్ తో పెట్టుకుంటే అలాగే ఉంటది మరి. ఇంకా ఓకే బ్రో, థ్యాంక్ యూ. నిన్న ఎలిమినేషన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను? నిన్న ఎలిమినేషన్ ఆయనకైనా నామినేట్ చేసి ఫెయిర్ ఎలిమినేషన్ నిన్న. ఎందుకంటే ఆయన నోటుతోలే ఆయన బయటకు గెంటేలా చేసింది, అంతకుమించి ఏం లేదు అక్కడ. అసలు స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అబ్బాయి. అలాంటి వాడు ఆ నోటు దురుసు వల్ల బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంతకుమించి ఇక వేరే రీజన్ ఏం కనబట్టలేదు నాకు. నీకేమైనా కనిపించిందా? నాకైతే ఏం కనబట్టలే. రెడ్ కట్ పెట్టడానికి కారణం, ఏకైక కారణం ఆ నోటు దోల. ఆ నోటు దోల తగ్గించుకుంటే మనోడు ఇగో ఇంకా చాలా చెత్త కంటెస్టెంట్స్ ఉన్నారు అక్కడ లోపల. యష్మి గాని, ప్రేరణ గాని, పృథ్వీ గాని, అబ్బో ఒక రకంగా చెప్పాలంటే అందరూ ఉన్నారు. ఈడు తప్పితే ఈడే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అనుకున్నాను. ఈడే నోటుదోలతో చీఫ్ అయ్యాక అంటే చీప్ గా బిహేవ్ చేయడం మొదలెట్టాడు. ఇదేంటో కర్మ. చీఫ్ గా లేనప్పుడే బాగున్నాడు, సజెషన్స్ ఇచ్చాడు. చీఫ్ అయ్యాక చీప్ అయిపోయాడు. అలాగే బయటికి గెంటేశాడు. ఇంతే, అంత మించి చెప్పడానికి ఏమీ లేదు. నబిల్ కూడా బయటకు వచ్చిన తర్వాత చాలా మంది గురించి చెప్పాడు. చాలా మంది అక్కడ ముసుగేసుకుని ఆడుతున్నారో కొంతమంది ఉన్నారో. అందులో 2 పేర్లు అయితే నాకు వినిపించినాయి, విష్ణుప్రియను మన మణికంఠ. లోపల ఫెసిలిటీస్ కూడా బాగాలేదని చెప్తున్నాడు కదా బయటకు వచ్చి. అదే చెప్తాడు బాసు, ఎందుకంటే కోపం ఉంది ఇప్పుడు. డైరెక్ట్ గా బిగ్ బాస్ ని తిట్టాడు. నాగార్జున డైరెక్ట్ గా మెడపెట్టి బయటికి గెంటేశాడు. గెంటేసినప్పుడు తిట్టగా ఏం చేస్తాడు అర్థమైందా? చాలా ఫ్రీగా అయితే కనబడుతున్నాడు. అక్కడి నుంచి వచ్చి నేనేదో తప్పు చేయలేదు అన్నట్టు ఫీల్ అవట్లా. నేను చేసింది తప్పే, ఆయన గెంటేయాడు, ఆయన మీద నాకు రెస్పెక్ట్ లేదు, నాకు అవసరం లేదు బిగ్ బాస్ అన్నట్టుగానే మాట్లాడుతున్నాను. ఓకే, వైరల్ అయినా అంటే మేము స్క్రోల్ చేస్తుంటాం బ్రో. ఏవో భక్తి సూత్రాలు, ఏవో ఈ రిలేటెడ్ సోషల్ రిలేటెడ్ యాక్టివిటీ అది చూస్తున్నప్పుడు మధ్యలో వస్తే ఏం చేయలేం. ఆ విక్ అలా తీస్తున్నప్పుడు కనిపించింది, వెంటనే స్క్రోల్ చేస్తాం. బిగ్ బాస్ చూసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? No use, don't see, kindly see the spiritual classes or the mythological or patriotic or ఈ టైప్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ ఏమైనా చూస్తూ వాళ్ళకు ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ చాలా మంది నేను చూస్తున్నాను. వాళ్ళు చాలా ఎబిలిటీస్ ఉంటున్నాయి. వాళ్ళ టాలెంట్ క్రియేట్ చేసుకోవాలంటే సెవరల్ ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆఫర్, వాళ్ళకి ఇవ్వండి, గ్రాప్ చేయండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మందికి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ ఛాన్సెస్ రాక ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ దో బిగ్ బాస్ లో కూడా 7 కంటెస్టెంట్స్ కర్ణాటక నుంచి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మన వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మన వాళ్ళని సపోర్ట్ చేసుకోవచ్చుగా. ఎందుకు ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కృష్ణానగర్ యువసకు కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ లో మనం చూస్తే ఉన్నారు. వాళ్ళలో ఎందుకు ఇన్స్టాగ్రామ్ లోపల మనం ఇందులో చూస్తే యూట్యూబ్ లోపల వాళ్ళకి ఇస్తే ఆయన ఫీల్ మర్చిపోలేక నేను కూడా ఒకటి చూసిండే వాటిని ఏమవుతుంది. మనల్ని మనం సపోర్ట్ చేసుకోవట్లేదు అంటే కొంతవరకు బాధ. మీకు కూడా అవకాశం వస్తే ఐఎమ్ షూర్ గా